హలో అండి, దిస్ ఈజ్ విజయ్ కుమార్. చాలామందికి నేను అవినాష్ అని తెలుసు. మెయిన్లీ ద పర్పస్ ఆఫ్ ద వీడియో ఈస్ నథింగ్ బట్ ఎలక్షన్. ఆంధ్ర ఎలక్షన్స్. I have been in Bangalore, Mangalore, Hyderabad, a few metropolitan, cosmopolitan cities. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర పాలిటిక్స్ ఆర్ వెరీ ఫన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. వీ డోంట్ హ్యావ్ ద డిగ్నిటీ అండ్ ఐడెంటిటీ అవుట్ సైడ్ ద స్టేట్. దానికి ఎవరి కారణం ఏంటి అనేది నాకు తెలియదు. బట్ దిస్ వాట్ ద సిచ్యువేషన్స్ ఐ హ్యావ్ ఫేస్డ్. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి. ఎవరికి ఓట్ వేయాలి అనేది నాకైతే అర్థం కావట్లేదు. సిన్స్ మెనీ డేస్ ఒకళ్ళు కూటం అంటున్నారు, ఇంకొకరు సింగిల్గా వస్తారంటున్నారు. వాళ్ళు చేసిందేంటి, వీళ్ళు చేసిందేంటి, వాట్ అబౌట్ ద క్యాపిటల్, వాట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్స్, నాకు ఇవన్నీ పెద్దగా ఏం ఐడియా లేదు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నాకు అనిపించింది ఏంటంటే, యూజువల్లీ ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ. పవన్ కళ్యాణ్ గారు ఉండుంటే ఆ అకౌంటబిలిటీ అందరికీ వస్తుంది. వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, వాళ్ళ అసెంబ్లీలో అయినా బయట అయినా ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా చూస్తాడు, ఏమైనా అంటాడేమో అలాంటి ఒక భయం అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడనే అని కాకుండా ఆయన క్యాడర్, దెర్ ఆర్ అరౌండ్ 20 MLAs అండ్ 2 MP సీట్స్. వాళ్ళందరినీ ఆయనకి సపోర్ట్గా అసెంబ్లీకి కానీ పంపిస్తే ఇక్కడ వైసీపీని సీఎం చేయమని, వైసీపీలో జగన్ గారిని సీఎం చేయమని, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం, మీరు ఎవరిని చేస్తారో ఏం చేస్తారో ఇట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయమని ఎవరు అడగట్లేదు. let him fight for us. Through assemblies అని ఇన్ని రోజులు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఏమో అలా సింగిల్గా వచ్చారు. ఆయనకు ఒక సీట్ కూడా రాలేదు. లిటరల్లీ ఒకటి వచ్చింది, ఒక సీట్ కూడా రాలేదు సరిగ్గా. బట్ స్టిల్ హీ హ్యావెంట్ గివెన్ అప్. ఆయన సినిమాల్లోకి వెళ్ళి చేసిందంటే చాలా అవుతున్నారు, బట్ ఆయన సినిమాలు వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు. ఆయన మనసంతా ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత జనసేన పార్టీలో ద పర్సన్ హూ ఐ అడ్మైర్ మోస్ట్లీ ఈజ్ కళ్యాణ్ దిలీప్ శంకర. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ నాకేమనిపించిందంటే, జైలుకి వెళ్ళి 16 నెలలు ఉండి బెయిల్ మీద ఉండి వచ్చిన అతనికి ఒక 150 సీట్ల మెజారిటీతో ధైర్యంగా మనం పవర్ ఇవ్వగలిగాము. అండ్ చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ ఉన్న పొలిటికల్ పార్టీ, బిహైండ్ ద సీన్స్ ఏమేమి జరిగినాయి ఏంటి అనేది మీ అందరికీ బాగా తెలుసు. అఫ్కోర్స్ దర్ ఇస్ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఆయనకి. హైదరాబాద్ వెల్ డెవలప్డ్ సిటీ. కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి, కొన్ని పాజిటివిటీస్ ఉన్నాయి. జగన్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాగే పాజిటివిటీస్ ఉన్నాయి, నెగిటివిటీస్ ఉన్నాయి. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఇవ్వడానికి ఓట్లు వేస్తున్నాం. కానీ మన తరపున ప్రశ్నించడానికి ఒక కామన్ మ్యాన్ సీఎం పిఎం అవేం ఏం కాదు, జస్ట్ అండ్ అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంతే, విత్ 20 member of MLAs. అది చాలా జెన్యూన్ రిక్వైర్మెంట్, చాలా జెన్యూనే కదండి. దాంట్లో ఏముంది, వీ క్యాన్ సపోర్ట్ ఇన్ దాట్ మ్యాటర్. జగన్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సినిమా లేదు. చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ గవర్నమెంట్కి దెర్ ఆర్ సమ్ కాన్ఫ్లిక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీరు చెప్పిన ఆ స్పెషల్ స్టాటస్ కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం కానీ,
ఈవెన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించిన ఈ 3 అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కానీ కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదు, బీజేపీ టీడీపీకి కూడా లేదు. ఇక్కడికి వెళ్ళి క్లియర్ కట్గా క్లారిటీగా దిస్ ఈజ్ వాట్ అని గట్టిగా మాట్లాడగలిగే వన్ ఓన్లీ పర్సన్ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ ద ఓన్లీ హోప్ ఫర్ ఏపీ. ఈ మేనిఫెస్టోలు ఉన్నాయి కానీ ఎందుకు పెడతారో ఫ్రీ 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 తప్ప. మేనిఫెస్టో చూసిన తర్వాత ఇంకా చిరాకు వస్తుంది. ఎందుకు వై దిస్ ఏపీ ఈజ్ గెటింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీ బీస్ వెల్ఫేర్స్ అండ్ ఆల్. వస్తే దే హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, టూరిజం అట్రాక్షన్స్ డెవలప్ చేయాలి. డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? 3 సిలిండర్లు ఇస్తారంటారు ఒకళ్ళేమో అమ్మ ఒడి అని డబ్బులు ఇస్తారంటారు. ఓకే ఇవ్వండి, నేను చదువుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నాకు తెలియదు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. బట్ ఇవి కూడా పట్టించుకోవాలన్నారు. బట్ ఏంటంటే ఇవి కూడా అందరూ పట్టించుకుంటే బాగుంటుంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఎవరికి ఓటేయాలి? ఎవరికి ఓటేయాలి? పవన్ కళ్యాణ్ కాదు, టీడీపీయా, వైసీపీయా? వీఆర్ అండ్ యంగ్స్టర్స్, వీ హ్యావ్ టు థింక్ వాయిస్లీ. మా కాన్స్టిట్యున్సీస్ అయితే నిడదవోలు కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీకి టికెట్ వచ్చింది. సో ఐ వాంట్ టు సపోర్ట్ జనసేన పార్టీ. మిగతా వాళ్ళు మళ్ళీ మా పంచాయతీలో వైసీపీ తరఫున ఉన్న ప్రెసిడెంట్ సూపర్గా చేస్తున్నారు. ఐ సపోర్ట్ కంప్లీట్లీ హిమ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్, జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చే అవకాశం దక్కింది కాబట్టి ఐ యూస్ టు సపోర్ట్ హిమ్. అంటే టీడీపీలోనే ఉన్నారా అంటే మరి ఏం చేద్దాం? పెమ్మసాని చంద్రశేఖర్ అంట గుంటూరు ఎంపీ క్యాండిడేట్. వాట్ ఏ క్యాండిడేట్ యార్! ఆయన కాన్ఫిడెన్స్, ఆయన విజన్, అలాంటి ఒక క్యాండిడేట్లు కావాలి కదా. మళ్ళీ అగైన్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, ది బెస్ట్ ఎంపీస్ వీ హ్యావ్ హ్యాడ్. ఆయనకు అవార్డు కూడా వచ్చింది. సో అలాగా మరి వైసీపీలో ఎవరు హూ ఆర్ ద ఎంపీ క్యాండిడేట్స్ ఆర్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ది బెస్ట్గా మేబీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారేమో. ఆ మాట్లాడే విధానం ఏంటి? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ పద్ధతులు ఏంటి? ఒక్కసారి కూడా ఒక స్టేట్ డెవలప్మెంట్ గురించనో, ఒక వెల్ఫేర్ స్కీమ్స్ గురించనో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టి అడ్రస్ చేసింది ఏమీ లేదు. ఎంతసేపు అటు పవన్ కళ్యాణ్ గారిని వేసుకుంటారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని వేసుకుంటారు, లేదంటే ఇంకొకరిని వేసుకుంటారు. ఇదే అయిపోయింది మొత్తం. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. ఆయన సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ని అసెంబ్లీకి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు అసెంబ్లీలో ఉన్న 175 ఈయన తప్పితే 174 మంది ఎమ్మెల్యేలకి దేర్ విల్ బి అన్ అకౌంటబిలిటీ. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా మాకు ఇట్ ఈస్ ఎ డ్రీమ్ కంట్రోల్ లైక్ సిచ్యువేషన్. చాలామంది మా జగనన్న మా టీడీపీ క్యాస్ట్లని రిలీజన్ని దాటి బయటకు వచ్చి విట్నెస్ యువర్ ఓట్లని వెయ్యండి. టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓట్, బీ రెస్పాన్సిబుల్. నేనైతే చూడలేదు ఏ పదవి లేకుండానే కోట్ల రూపాయల డబ్బులు జనాలకు దారాదత్తలుగా వేసిన నేను అదేమో నాకు కనిపించలేదేమో మేబీ. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ద పర్సన్.
అలాంటి ఒక లీడర్ ఉంటే ఆయన కింద ఉన్న క్యాండిడేట్స్ కూడా విల్ ఫాలో ద సేమ్ లైన్స్. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీతో ఒక డెడికేషన్తో వర్కౌట్ చేస్తారు. మా నాయకుడు పేరు పోకూడదు, ఖచ్చితంగా మనం చెయ్యాలి అని ఒక ఇది ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ దట్. సో దూరము, ఖర్చులు ఇవన్నీ చూసుకోకుండా అందరూ ఓటేయండి. ఫస్ట్ పాయింట్. ఓటేసేది కూడా ఎవరికి ఓటేస్తామో ఆలోచించుకోండి. ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు, ఒక ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు, డాడీ బండి కొనిస్తానన్నప్పుడు పెద్ద పెద్ద వెబ్సైట్లు, అది మైలేజ్ ఎంత ఇచ్చింది, ఇది బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందని 100 వెబ్సైట్లు 100 యూట్యూబ్ వీడియోలో చూసాం మనము. ఒక కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ కాలేజ్ బెటర్ అని చూస్తామో తప్ప ఏ బ్రాంచ్ దానికి ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఇన్ వాట్ సబ్జెక్ట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీటి మీద ఎవ్వరం వర్కౌట్ చెయ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్, 5 సంవత్సరాలు తర్వాత రోజు తిట్టుకోవడం, ఇలా వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం తప్ప. కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. We don't even spend 10 to 15 minutes of time, dedicated time to work out on to which candidate we have to vote. అవి ఉండాలి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే దానికి కనీసం ఒక 5-10 నిమిషాలు కూడా మనం ఒక నెట్ ఓపెన్ చేసి మన క్యాండిడేట్ పేరు ఏంటి, ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్, ఆయన మనకి అవైలబుల్గా ఉన్నారా, అసలు ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క మేనిఫెస్టోలు ఏంటి, ఆన్ వాట్ దే హ్యావ్ మేక్ ది ఫోకస్ ఆన్. సీ, దిస్ ఇస్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్. You and we are responsible for towards what our state is going. అంతేగాని ఆ రాజకీయ నాయకుడు ఇలా చేశాడు, ఈ రాజకీయ నాయకుడు ఇలా చేశాడు అని వాళ్ళ మీదకి నిందలు వేసేయకూడదు. టేక్ రెస్పాన్సిబుల్. అండ్ దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ వెన్ వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబుల్. బీ కాషియస్, బీ రెస్పాన్సిబుల్. డబ్బులు ఎక్కువైంది, వస్తున్నారు ఏంటి, ఇవన్నీ కాదు. హూ ఇస్ దట్ పర్సన్? ఆ పర్సన్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి, మాట్లాడండి. ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. విలేజెస్లో అయితే విలేజెస్లో, మీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్లో గ్రూప్గా ఫామ్ అయ్యి, అరే ఏంటి మరి పరిస్థితి అని హ్యావ్ ఏ హెల్తీ డిస్కషన్. ఈ ఐపీఎల్ మ్యాచ్లు, సినిమాలు, షికార్లు వీటిలో పెట్టి డిస్కషన్లు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్ ఓటు మీద కూడా మనం పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ వీఆర్ మిడిల్ క్లాస్, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. అది మన ఒక్క ఓటుతో ఏం మారిపోతుంది ఏంటంటే అంటారు. మా ఫ్రెండ్ ఒకటి అడిగితే చెప్పాను, అరే ఒక్క ఓటుతోనే రా, నేను చాలా బాగా వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోయింది, ఆ యూఎస్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అనేది డిసైడ్ అయ్యిందనంటే, నువ్వు ముందు మురుగుదే సినిమా చూడడం మానేరా బాబు అని చెప్పేసి అనేవాడు కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్లో సైనిక పాలన, ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటుతో వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. అన్నిటిని పక్కన పెట్టేసి దిస్ ద ఫస్ట్ టైం, అంటే లైక్ జైలుకి వచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నాము, ఒక అంటే ఎలాగంటే జనాల్లో ఒక వ్యతిరేకత, హ్యూజ్ అపోజిషన్, 23 సీట్స్ మాత్రం ఉందంటే అలాంటి పొలిటికల్ పార్టీకి కూడా ఓటేయడానికి రెడీ ఉన్నాం. కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి జనాలకి మంచి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళతో అలయన్స్ ఒప్పించారు. అండ్ ఫర్ షూర్ దెర్ కెన్ బి ఏ పాజిటివ్ కాన్సిక్వెన్సెస్.
ఇలాంటి పర్సన్కి ఓటేయడానికి ఇంతసేపు ఆలోచించాల్సి వస్తుంది అంటే నా మైండ్ సెట్ మనందరం అలాగే ఉన్నాయో నాకు తెలియట్లేదు. కళ్ళు మూసుకుని ఈసారి జనసేన క్యాండిడేట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఓటేసేస్తే బెటర్ అని అనుకుంటున్నాం. తర్వాత సంగతి తర్వాత. థ్యాంక్ యూ. పార్టీ గురించి మాట్లాడినా, నాయకత్వం గురించి మాట్లాడినా, ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. పబ్లిక్గా నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళు అన్నది రైటు, నేను క్షమాపణ నేను చెప్తాను. కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తుందంటే జనసేనే గుర్తొస్తుంది. ఒక్క ఛాన్స్ అని చెప్పేవాళ్ళు మనం వంచిన వాళ్ళు కాదు. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము ఈ వెంట ఉంటామని చెప్పేవాళ్ళం. పెట్టుకోండి, అవతల వాడికి మనీ, మజిల్, మీడియా ఉండొచ్చు. వాడు సామాన్యుణ్ణి, మెజారిటీని మ్యానిపులేట్ చేయొచ్చు, వాటిని ఉపయోగించు. కానీ మీ దగ్గర మైండ్ అనే ఒక వెపన్ ఉంది. ఆర్థిక, సాంఘిక, వ్యక్తిగత నేర చరిత్ర లేని నాయకుడే చట్టసభల్లో పరిపాలన చేయాలని కనీసమైన విచక్షణ ఉంటే మీ మనస్సే నీకు, నీ కుటుంబానికి, ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా, ఒక మంత్రంలో నిలబడుతుంది. भारत माता की